విద్యార్థి లోకానికి మీ ఏసుడి నమస్కారం. ఫ్రెండ్స్, ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ కార్యక్రమానికి మీ అందరికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు క్లాస్ నంబర్ 10 డే 10 అన్నమాట. ఈ రోజు క్లాస్ లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే హ్యావ్, హ్యావ్ అనే పదాన్ని 28 వాక్యాలుగా ఎలా రాయాలో నేర్చుకోబోతున్నాం. హ్యావ్ అంటే ఏంటో చూద్దాం. హ్యావ్ అంటే కలిగి ఉండడం అన్నమాట. కానీ జనరల్ గా మనము ఈ హ్యావ్ ని ఎప్పుడు వాడుతుంటాం అంటే ఏదైనా సరే ఒక పని ఇప్పుడే చేశాను అనే సందర్భంలో వాడుతుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ టేకన్ బ్రేక్ఫాస్ట్ జస్ట్ నౌ అంటాం. చూసారా? అంటే ఇప్పుడిప్పుడే చేసిన పనులు కానీ లేదా ఇటీవల చేసిన పనులను కానీ తెలియసే సందర్భంలో మెయిన్ వర్బ్ కు లెఫ్ట్ సైడ్ గా వాడుతుంటాం. ఈ హ్యావ్ వాడి వాక్యాలు రాయాలంటే సూత్రం చూడండి. ఫస్ట్ సబ్జెక్ట్ ప్లేస్ హ్యావ్ ప్లేస్ V3 ప్లేస్ ఎక్స్ట్రా వర్డ్స్. మరి ఎటువంటి సబ్జెక్ట్స్ రావాలంటే ఐ వి యు దే అనే సబ్జెక్ట్స్ రావాలి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ హ్యావ్ టేకన్ బ్రేక్ఫాస్ట్, నేను బ్రేక్ఫాస్ట్ చేశాను. వీ హ్యావ్ టేకన్ బ్రేక్ఫాస్ట్, మేము బ్రేక్ఫాస్ట్ చేశాం. యూ హ్యావ్ టేకన్ బ్రేక్ఫాస్ట్, మీరు బ్రేక్ఫాస్ట్ చేశారు. దే హ్యావ్ టేకన్ బ్రేక్ఫాస్ట్, వారు బ్రేక్ఫాస్ట్ చేశారు. మై ఫ్రెండ్స్ హ్యావ్ టేకన్ బ్రేక్ఫాస్ట్, మా ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ చేశారు. చూశారు కదా? హ్యావ్ వాడి వాక్యాలు రాయాలంటే సబ్జెక్ట్స్ ఏమి ఉండాలి? ఐ యు దే ప్లస్ ఎనీ థర్డ్ పర్సన్ ప్లూరల్. రైట్, మీకు తెలిసిందే కదండి. టోటల్ ఈ సిరీస్ మొత్తం ABCD అనే ఫార్ములా తోటి కొనసాగుతుంది. ABCD అంటే ఎనీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్. టోటల్ ఇంగ్లీష్ లో 20 పవర్ఫుల్ టాపిక్స్ ఉన్నాయి. భూమి సూర్యుడి చుట్టూ ఎట్లా తిరుగుతుందో ఇంగ్లీష్ లాంగ్వేజ్ మొత్తం ఈ 20 టాపిక్స్ చుట్టూ తిరుగుతుంది. రైట్, దీన్ని పార్ట్ A, పార్ట్ B, పార్ట్ C, పార్ట్ D, పార్ట్ E అంటే 5 టైప్స్ గా డివైడ్ చేయడం జరిగింది. ముందుగా మనం పార్ట్ A లో ఏం నేర్చుకుందామో చూద్దాం. ఇక్కడ మనం టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ నేర్చుకుంటున్నాం. మీరు ఇక్కడ టేబుల్ చూస్తున్నారు కదా. ఈ టేబుల్ లో మీకు లెఫ్ట్ సైడ్ 4 హెడ్డింగ్స్ ఉన్నాయి, 1 by 1. PS, NS, IS, NIS. PS అంటే పాజిటివ్ సెంటెన్సెస్, NS అంటే నెగిటివ్ సెంటెన్సెస్, IS అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, NIS అంటే నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. ఇప్పుడు దే అనే సబ్జెక్ట్ తీసుకుందాం. దే హ్యావ్ టేకన్ బ్రేక్ఫాస్ట్ అంటే వారు బ్రేక్ఫాస్ట్ చేశారు. ఇది ఒక పాజిటివ్ సెంటెన్స్. నెక్స్ట్ నెగిటివ్, దీన్ని నెగిటివ్ లోకి మార్చాలంటే యాజ్ ఇట్ ఈస్ గా రాసి హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ రాయాలి. దే హ్యావ్ నాట్ టేకన్ బ్రేక్ఫాస్ట్. నెక్స్ట్ ఇంట్రాగేటివ్, పాజిటివ్ వాక్యంలోని మొదటి 2 పదాలు రివర్స్ చేయాలి. హ్యావ్ దే టేకన్ బ్రేక్ఫాస్ట్ అంటే వారు బ్రేక్ఫాస్ట్ చేశారు. చివరిది థర్డ్ సెంటెన్స్ యాజ్ ఇట్ ఈస్ గా రాసి హ్యావ్ కు నాట్ రాస్తే 4th అయిపోతుంది. హ్యావ్ దే టేకన్ బ్రేక్ఫాస్ట్, వారు బ్రేక్ఫాస్ట్ చేయలేదా. ఇది టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం పార్ట్ B అండ్ C లోకి ఎంటర్ అయ్యాం. పార్ట్ B అండ్ C లో ఏం నేర్చుకోబోతున్నారంటే yes or no టైప్ క్వశ్చన్స్. ఇవి 2 టైప్స్, పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్. ముందుగా పాజిటివ్ క్వశ్చన్స్ చూద్దాం. హ్యావ్ దే టేకన్ బ్రేక్ఫాస్ట్ అంటే వారు బ్రేక్ఫాస్ట్ చేశారా? ఎస్, దే హ్యావ్ టేకన్ బ్రేక్ఫాస్ట్, అవును వారు బ్రేక్ఫాస్ట్ చేశారు. నో, దే హ్యావ్ నాట్ టేకన్ బ్రేక్ఫాస్ట్, లేదు వారు బ్రేక్ఫాస్ట్ చేయలేదు. నెక్స్ట్ రైట్ సైడ్ చూడండి. పార్ట్ C, B అయిపోయింది కదా. పార్ట్ C చూడండి. హ్యావెంట్ దే టేకన్ బ్రేక్ఫాస్ట్, వారు బ్రేక్ఫాస్ట్ చేయలేదా? ఎస్, దే హ్యావ్ నాట్ టేకన్ బ్రేక్ఫాస్ట్, అవును వారు బ్రేక్ఫాస్ట్ చేయలేదు. నో, దే హ్యావ్ టేకన్ బ్రేక్ఫాస్ట్, లేదు వారు బ్రేక్ఫాస్ట్ చేశారు. ఇది పార్ట్ B అండ్ C అంటే yes or no టైప్ క్వశ్చన్స్ నేర్చుకున్నారు, పాజిటివ్ అండ్ నెగిటివ్. నెక్స్ట్ ఇప్పుడు మనం పార్ట్ D లోకి ఎంటర్ అయ్యాం. పార్ట్ D అంటే ఇది D లాగానే ఉంటుంది. టోటల్ గా 9 WH వర్డ్స్ ఉంటాయి ఇంగ్లీష్ లో. ఇదిగో ఇక్కడ ఒక టేబుల్ చూడండి, 9 WH వర్డ్స్ కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు మనం ఈ 9 WH వర్డ్స్ చేత ప్రశ్నలు ఎలా అడగాలో నేర్చుకుందాం, అలాగే జవాబులు చెప్పడం కూడా. ముందుగా మనం వాట్ చూద్దాం. వాట్ హ్యావ్ దే టేకన్, వారు ఏం తీసుకున్నారు? దే హ్యావ్ టేకన్ బ్రేక్ఫాస్ట్. నెక్స్ట్ వేర్ హ్యావ్ దే టేకన్ బ్రేక్ఫాస్ట్? దే హ్యావ్ టేకన్ బ్రేక్ఫాస్ట్ ఎట్ హోమ్, వారు ఇంటి దగ్గర బ్రేక్ఫాస్ట్ తీసుకున్నారు. నెక్స్ట్ వెన్ హ్యావ్ దే టేకన్ బ్రేక్ఫాస్ట్, వారు బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు చేశారు? దే హ్యావ్ టేకన్ బ్రేక్ఫాస్ట్ జస్ట్ నౌ, వారు ఇందాకే బ్రేక్ఫాస్ట్ చేశారు. వై హ్యావ్ దే టేకన్ బ్రేక్ఫాస్ట్, వారు బ్రేక్ఫాస్ట్ ఎందుకు చేశారు? దే హ్యావ్ టేకన్ బ్రేక్ఫాస్ట్ బికాస్ దే వర్ హంగ్రీ, వారు ఆకలితో ఉన్నారు కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేశారు. నెక్స్ట్ who have taken breakfast with them, వారితో బ్రేక్ఫాస్ట్ ఎవరు చేశారు? their friends have taken breakfast with them, వారి ఫ్రెండ్స్ వారితో బ్రేక్ఫాస్ట్ చేశారు. నెక్స్ట్ with whom have they taken breakfast, వారు బ్రేక్ఫాస్ట్ ఎవరితో చేశారు? they have taken breakfast with their family members, వారు వారి కుటుంబ సభ్యులతో బ్రేక్ఫాస్ట్ చేశారు. నెక్స్ట్ which item have they taken for breakfast, వారు బ్రేక్ఫాస్ట్ కోసం ఏ ఐటమ్ తీసుకున్నారు? they have taken పూరి ఫర్ బ్రేక్ఫాస్ట్, వారు బ్రేక్ఫాస్ట్ కోసం పూరి తీసుకున్నారు. నెక్స్ట్ ఇన్ whose క్యాంటీన్ హ్యావ్ దే టేకన్ బ్రేక్ఫాస్ట్, వారు ఎవరి క్యాంటీన్ లో బ్రేక్ఫాస్ట్ చేశారు? దే హ్యావ్ టేకన్ బ్రేక్ఫాస్ట్ ఇన్ దేర్ ఫ్రెండ్స్ క్యాంటీన్, వారు బ్రేక్ఫాస్ట్ వారి స్నేహితుల యొక్క క్యాంటీన్ లో చేశారు. నెక్స్ట్ హౌ హ్యావ్ దే టేకన్ బ్రేక్ఫాస్ట్,
వారు బ్రేక్ఫాస్ట్ ఎలా చేశారు? దే హ్యావ్ టేకన్ బ్రేక్ఫాస్ట్ విత్ దేర్ ఫ్రెండ్స్. వారు బ్రేక్ఫాస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ తో చేశారు. రైట్. సో చూశారు కదా ఫ్రెండ్స్ 9 WH వర్డ్స్. టోటల్ గా మనం హ్యావ్ అనే పదాన్ని వాడి 28 వాక్యాలు తయారు చేయడం జరిగింది. ఇక్కడ 28 వాక్యాలు ఎక్కడ ఉన్నాయంటే పార్ట్ ఏలోనేమో 4 సెంటెన్సెస్ ఉన్నాయి, పార్ట్ బి అండ్ సిలోనేమో 6 ఉన్నాయి, పార్ట్ డిలోనేమో 18 సెంటెన్సెస్ ఉన్నాయి. 9 WH వర్డ్స్ లో 9 క్వశ్చన్స్ 9 ఆన్సర్స్. ఇవి 18 అవి 10, టోటల్ గా 28 సెంటెన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇది క్లాస్ నెంబర్ 10 కాబట్టి ఈ క్లాస్ మీరు విన్నారు కదా, దీనిపైన ఒక 10 తెలుగులో క్వశ్చన్స్ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. మీరు ఇవి చూసి వీటికి ఆన్సర్స్ టైప్ చేసి కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. అలాగే క్లాస్ నెంబర్ 9 కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ కి సంబంధించిన కీ కూడా ఇక్కడ ఉంటుంది, చెక్ చేసుకోండి. ప్రతి క్లాస్ ని కనీసం మినిమం 5 to 6 టైమ్స్ చూస్తూ ఉండండి. పదే వింటూ ఉంటేనే వస్తుంది. ఈ క్లాస్ చక్కగా అర్థమైంది నేను ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ఇట్లీ మీ ఎస్ రెడ్డి. నమస్కారం. కేవలం 7 రోజుల్లోనే ఈజీగా ఇంగ్లీష్ నేర్పించడానికి ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారు ఒక ప్రత్యేక కోర్సుని డిజైన్ చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ శిక్షణ ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 7 గంటల వరకు, అంటే రోజు 10 గంటల చొప్పున వారం రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడుతుంది. మరిన్ని వివరాలకు సంప్రదించండి. ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట్, హైదరాబాద్. సెల్ నంబర్ 9989379269.